హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి నటుని మిస్ అయినాం. అతను ఎవరో కాదు, ఫిష్ వెంకటన్న. ఫిష్ వెంకటన్న చాలా మంచి సినిమాలు చేసిండు. చాలా పెద్ద హీరోలతోని ఆయన సినిమాలు చేయడం అయితే జరిగింది. అతని రోల్ మీకు అందరికీ తెలిసిందే, ఎంత కామెడీగా ఉంటుందో. అతను ఫస్ట్ టైం సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఆది సినిమాతోని, ఎన్టీఆర్ గారి సినిమాతోని సినీ ఇండస్ట్రీకి అయితే ఫిష్ వెంకటన్న ఎంట్రీ ఇచ్చిండు. అసలు ఫిష్ వెంకటన్న అసలు ఫుల్ నేమ్ ఏంది అంటే మంగంపల్లి వెంకటేష్. అయితే ముషిరాబాద్లో చేపలు అమ్మేటోడు, అందుకనే అతనికి ఫిష్ వెంకటన్న అని సినీ ఇండస్ట్రీలో పిలవడం అయితే జరిగింది. అయితే సినిమా షూటింగ్ టైంలో కూడా డైరెక్టర్లకు, నిర్మాతలకు చేపలు తీసుకురావడం, చేపలు వండుకొని తీసుకురావడం, ఇట్లా చేయడం ద్వారా అతని పేరే ఫిష్ వెంకట్గా మారిపోయింది. అయితే కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లో ఎంతో అనారోగ్యంగా క్షీణించిపోయాడు. అయితే మీ అందరికీ తెలిసిందే, అతనికి ఎలాంటి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఒకరి విశ్వక్షేక్ యువ హీరో అతను ఒక్కడే ఫిష్ వెంకటన్నకి అయితే ఆర్థిక సాయం చేయడం అయితే జరిగింది. అయితే నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి చందనగర్లో హాస్పిటల్లో ఆయన మరణించడం అయితే జరిగింది. అతని అంత్యక్రియలు మారేడుపల్లిలో ఈరోజు సాయంత్రం అయితే అతని అంత్యక్రియలు జరపడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫిష్ వెంకటన్నకు కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఎదురైంది. ఏంటి అంటే ప్రభాస్ గారు ఫిష్ వెంకట్కి 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తాడు అనేసి ప్రభాస్ గారి పిఏ ఫోన్ చేసిండు అనేసి ఒక ఫేక్ కాల్ కూడా రావడం జరిగింది. నిజంగా ఆ ఫేక్ కాల్ చూసి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, ఫిష్ వెంకటన్న కుటుంబ సభ్యులు, వాళ్ళ డాటరు, వాళ్ళ భార్య కానీ చాలా సంతోషపడ్డారు ఇది నిజం అనుకొని. కానీ ఇది తర్వాత తెలిసింది ఇది ఫేక్ కాల్ అనేసి. అలాంటి విషయంలో నిజంగా ఎవరైనా కానీ అట్లా ఫేక్ కాల్ చేయడం అయితే చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఎంతో బాధతోనే వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఒక 90 సినిమాలలో నటించిండు పెద్ద హీరోలతోని. పవన్ కళ్యాణ్ గబ్బర్ సినిమాలో ఏంటది పాటలు పాడుతూ ఉంటారు కదా, దాంట్లో ఒక కామెడీ సీన్ ఉంటుంది, అందులో చేసిండు. రీసెంట్గా చిరంజీవి గారిది బోలే శంకర్, అందులో కూడా నటించిండు. బాలకృష్ణ గారి చెన్నకేశవరెడ్డి దాంట్లో నటించిండు. వెంకటేష్ గారి బంగారు బాబు ఆ సినిమాలో నటించిండు. చాలా పెద్ద హీరోలతో నటించిండు. వాళ్ళు ఆర్థిక సాయం చేస్తారు అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా వెయిట్ చేశారు. కానీ వాళ్ళ ఆశ నిరాశగా మిగిలిపోయింది. అయితే ప్రాబ్లం ఏముంది, అసలు ఫిష్ వెంకటన్న చనిపోవడానికి కారణం ఏంది, అతని హెల్త్ ప్రాబ్లం ఏంది అంటే అతనికి 2 కిడ్నీలు ఖరాబ్ అవ్వడం జరిగింది. 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఇన్ని రోజుల నుంచి మ్యాక్సిమం ఒక 1 మంత్ నుంచి హాస్పిటల్లో వాళ్ళ దగ్గర ఉన్న పైసలు మొత్తం ఖర్చు పెట్టుకొని ఇప్పటి వరకు అయితే ఫిష్ వెంకటన్న అయితే ఇప్పటి వరకు డయాలసిస్ చేసుకుంటా ఇన్ని రోజుల వరకు అయితే ఫిష్ వెంకటన్న బతుకుంటూ వచ్చిండు. కానీ నిన్న రాత్రి అదే హాస్పిటల్, చందనగర్ హాస్పిటల్లో మరణించడం అయితే జరిగింది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది ఆ మరణ వార్త. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అంటే మనకు ఎంతో ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మనకు ఎంతోమంది ఎంటర్టైన్మెంట్ ఇస్తారు సినీ ఇండస్ట్రీలో. కానీ మనము వాళ్ళ నటన చూసి మనము వారి ఎట్లయితే ఎంజాయ్ చేపిస్తారో, వాళ్ళకు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.